హాయ్ అందరికి. ముందు వీడియోలో చెప్పాను కదా మేము దసరా షాపింగ్ ఏమేమి చేసామో చూపిస్తా అని చెప్పేసి. మా వారైతే ఒక్కొక్కరికి 2500 ఇచ్చిండు. మేము అంతలోనే కాదు, బడ్జెట్ అయితే దాటేసాము. ఇంకా ఇది వచ్చేసి మా అత్తమ్మ శారీ. తను ఒక్క శారీ చాలా అని చెప్పేసింది, కాటన్ లో తీసుకురమ్మని చెప్పింది. ఇంకా అందుకని నేను సౌత్ ఇండియాలో అయితే తన కోసం ఇది తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1200 పడింది. తనకి కలర్ లేదని చెప్పేసి తీసుకున్నాను. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది వచ్చేసి నా శారీ చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్న. కలెక్షన్ అయితే ఏ షాప్ లో అయితే బాగలేదు. మేము లేట్ గా షాపింగ్ చేయడం వల్ల అంత శారీస్ అన్ని ఏం బాగలేకుండే. ఇంకా లాస్ట్ లో అయితే గోల్డ్ శారీ లేదని చెప్పి తీసుకున్నా. దాని కాస్ట్ 2000 పడింది. దానికి వచ్చిన గిఫ్ట్ అనమాట. అందులో ఏం లేవు, 2 కప్స్, ఒక మిక్సర్ ప్లేట్. ఇంకా ఇదైతే నా చిట్టి తల్లి ఫ్రాక్ అనమాట. సౌత్ ఇండియాలో తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. ఇంకా ఇది వచ్చేసి నాదే అనమాట డ్రెస్, ఓన్లీ టాప్. ఇంకా ఇది డిమార్ట్ లో తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 700. ఇంకా నా బడ్జెట్ లో 200 ఎక్కువైంది. ఇంకా ఇవన్నీ నా చిట్టి తల్లివి. తనకి డైలీ వేర్ కోసం అని తీసుకున్నాను. స్కూల్ కు అట్లా వేసుకోవడానికి లేవని చెప్పేసి. ఇంకా తనకైతే తన బడ్జెట్ లోనే తీసుకున్నాను. తన బడ్జెట్ అయితే ఏం దాటలేదు. ఇంకా ఇద్దరు పిల్లలకైతే వాళ్ళిద్దరు కలిపి 5000. వాళ్ళు వాళ్ళ బడ్జెట్ లో అన్ని డైలీ వేర్వి, ఇంకా కాలేజ్ కి వేసుకోవడానికి జీన్స్ మీద టాప్స్ అన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరు సేమ్ సైజు, ఒకరు మార్చి ఒకరు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా అయితే తీసుకున్నారు. ఇంకా మా వారైతే ఏం తీసుకోలేదు. తను పండుగ రోజు తీసుకుంటాను, నాకొద్దు, మీరైతే ముందు షాపింగ్ చేయండి అన్నాడు. కాబట్టి తనవైతే ఏం లేవు. ఇంకా సో ఇదండి మా దసరా షాపింగ్. ఇంకా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.